హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మ్, అందరూ బాగున్నారండి, క్షేమంగా ఉన్నారు అందరూ. మ్, నా వీడియో చూస్తున్నట్లయితే మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. క్షేమంగా ఉన్నందుకు దేవునికి స్తుతులు చెల్లిద్దాం ఫ్రెండ్స్. అందరం అయితే క్షేమంగా ఉన్నాం కాబట్టి అందరికీ మరి ప్రభు పేరిట షలం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. షలం అండి. మ్, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు. ఈ దినం మరి ఉదయం చూసే అవకాశాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి దేవునికి కృతజ్ఞతగా ఈరోజు మనం గడుపుదాం ఫ్రెండ్స్. ఈ ఈ దినమంతా అందరూ క్షేమంగా ఉండాలి. మరియు ఈరోజు జన్మించిన పిల్లలందరికీ గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించునుగాక, ఆయుష్ను ఆరోగ్యమును ఇచ్చునుగాక. ఇంకా ఫ్రెండ్స్, నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు అయి ఉన్నట్లయితే వీడియో ఎండింగ్స్ వరకు చూడండి, అర్థమవుతుంది. కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మరి దేవుని వాగ్దానం చదువుకున్నాము ఫ్రెండ్స్. నిమిషం దేవుని వాగ్దానము మర్చిపోయాను ఫ్రెండ్స్, చదువుతున్నాను ఫ్రెండ్స్. అందరికి వినండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. సో అదే ఫ్రెండ్స్, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నిన్ను కావలి కాయును. మంచి వాగ్దానమే చదువుకున్నాం కదా మనం అయితే. మరి అందరూ కూడా చదవండి, నమ్మండి, బిలీవ్ అవ్వండి వాగ్దానాన్ని గురించి. జీసస్ని బిలీవ్ అయిన వాళ్ళు తప్పకుండా డైలీ వాగ్దానం చదువుకోండి. దేవుడు మనల్ని రక్షిస్తాడు నా నమ్మకం ఉంటుంది కాబట్టి దేవుడు రక్షించి తీరుతాడు. ప్రతి వేదన, ప్రతి శోధన నుండి జయించే శక్తిని మనకు ఇవ్వాలి మన యేసయ్య. ఫ్రెండ్స్, ఈరోజు బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ దేవుడు ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయనుగాక, క్షేమం ఉంచునుగాక. ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నా, ఏవైనా సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళందరికీ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. మన భారతీయ ఛానల్ చూసే వాళ్ళు అందరికీ చెప్తున్నాను. ఇంకా మనం నా ఛానల్లో నెంబర్ అయిన వాళ్ళందరూ బాధ్యతగా అందరూ ప్రేయర్ చేస్తున్నారు అనేసి నమ్ముతున్న ఫ్రెండ్స్. అందరూ బాధ్యత గల వాళ్ళే మరి ఛానల్లో యాడ్ అయిన వాళ్ళు అనుకుంటున్న ఫ్రెండ్స్. తప్పక మీరు అట్లాగే చేయండి. ప్రేయర్ చేయడం వల్ల మనకు మేలులు కలుగుతాయి కదా, దీవెనలు పొందుతాము. కాబట్టి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం కదా. ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకున్నాము, విశ్వసిద్దాము ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు మరి ఈ న్యూ ఇయర్ వరకు మనం ఒకటే కదా ప్రేయర్ టాస్క్, మర్చిపోకండి. మనలో హేయమైన క్రియలు ఏమున్నాయో అవన్నీ దేవుడు మనం కంట్రోల్ చేసుకునే శక్తిని మనకు ఇవ్వాలని మనం ప్రతిరోజు న్యూ ఇయర్ వరకు అదే కోరుకున్నాము ఫ్రెండ్స్. ప్రేయర్ టాస్క్ అదే కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు అదే కోరుకోండి, అలాగే ప్రేయర్ చేయండి. మేము ప్రేయర్ చేయడం వల్ల జరుగుతుందా అనే అవిశ్వాసము తీసుకురాకండి మనసులోకి. మనం మొరపెడితే తప్పకుండా దేవుడు సాధ్యం చేస్తాడు. విశ్వాసంతో మనం చేస్తే ప్రతిదీ సాధ్యం చేస్తాడు. దేవుని చిత్తం మనం కోరిన దానికి వ్యతిరేకంగా ఉంటే అప్పుడు జరగదు. మనమైతే అడగాలి దేవుణ్ణి. మంచి పనులు అడుగుతున్నాం కాబట్టి దేవుడు సహకరిస్తాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు అడిగినప్పుడు దేవుడు సహకరించడు. అందరికీ తెలిసిన విషయాలే చెప్తున్నాం ఫ్రెండ్స్. కాబట్టి అందరూ సహకరించి ప్రేయర్ చేయండి, దీవెనలు పొందుకోవాలి మనం అందరము. కాబట్టి మనం ఏమైనా మిస్టేక్స్ చేసి దేవుడి మీద కూడా అనకూడదు కదా.
మనం మిస్టేక్స్ వల్ల కూడా మనకు పనిష్మెంట్లు జరుగుతుంటాయి. అలాంటప్పుడు దేవుడే చేశాడా అనేసి నిరుత్సాహపడొద్దు. దేవునిపై మనము అనుకోవద్దు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి. ఎవరు మిస్టేక్ చేయకపోయినా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్లైనా మనం చేస్తుంటాము. సాతాను ఉంటుంది కాబట్టి మనం ప్రేరేపించబడతాము ఫోన్ ద్వారా. ఇంకా మన చుట్టుపక్కల ప్రదేశాలలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ బాధ్యత కలిగి మనం దేవుని వైపే చూడాలి. చూసినప్పుడు మనం దేని కూడా అట్రాక్ట్ కాము. కాబట్టి అందరూ ట్రై చేయండి, నమ్మండి. ట్రై చేసి చూస్తే తెలుస్తుంది. కాబట్టి మనం ఏది మిస్టేక్ చేయకుండా దేవునికి ఇష్టమైనట్టు ఉంటే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలా ట్రై చేసి చూడండి. మనం ఫోన్ చూడడం కూడా మిస్టేక్. ఫోన్ని ఎక్కువ వాడడం కూడా మిస్టేకే కదా. దాంట్లో అన్నీ చూస్తాము, అన్ని న్యూస్లు అన్నీ చూస్తాము. అన్నీ చూడడం జరుగుతుంది. మంచికి ఉంటుంది, చెడుకు ఉంటుంది. సపోజ్ టీవీ చూసిన ఇట్లాంటి చిన్న చిన్న వావి కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఇంకా ప్రార్థన చేయడం మానేసి ఎక్కువ మాట్లాడడం అలాంటివి కూడా మిస్టేక్సే కాదా. కాబట్టి మన మిస్టేక్స్ ఏమున్నాయో అవి సరి చేసుకోవడానికి ఈ ఎండింగ్ ఇయర్లో మనం ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మనం వీలైనంత వరకు న్యూ ఇయర్లో మనం మంచి పనులు చేయడానికి ట్రై చేద్దాము. అందరూ మంచి పనులు చేయడం వల్ల దేవుడు రాక సమీపముగా ఉన్నది. కాబట్టి మన తప్పులన్నీ, పొరపాట్లు అన్నీ, తప్పులు అంటే పెద్ద పెద్ద తప్పులు కాదు కదా ఫ్రెండ్స్, చిన్నవి కూడా తప్పులే అని ఎంచబడతాయి. కాబట్టి చిన్నవైనా పెద్దవైనా సరి చేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సరి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మానవ ప్రయత్నం చేసి చూద్దాము, దేవుడు సహకరిస్తాడు. కాబట్టి మనకు తోడుగా ఉంటాడు అని నమ్ముదాము. నమ్మి ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. ఛానల్లో ఉన్న వాళ్ళందరూ నమ్మి విశ్వసిస్తారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. దేవుని బ్లెస్సింగ్స్ మనం అందరం మెండుగా పొందుకోవాలి కదా. సో ఫ్రెండ్స్, ఇది ఎంత మరి మనందరికీ క్షేమంగా ఉండాలని మళ్ళీ చెప్తున్నాను. మళ్ళీ చెప్తుంది అనేసి బోర్ పడకండి. గుర్తు చేయడం నా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నా. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మీ భారతి ఛానల్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రేయర్ టాస్క్లు ఉంటే